ఆంధ్రాలో ఒకవైపున అమరావతి రోడ్లు కేంద్ర ప్రభుత్వం వేస్తోంది. ఏదైతే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్. రెండో పక్కన ఇతరత్రా రోడ్ల మీదనే సీరియస్‌గా కాన్సంట్రేట్ చేసింది. లేటెస్ట్‌గా ఇప్పుడు మరికొన్ని రోడ్లు చంద్రబాబు గారు అడుగుతున్నారు. అందులో NH16, NH216 రెండిటి మధ్యన కలిపేందుకు 2 జాతీయ రహదారులను కలిపేందుకు అంటే వేమగిరి టు సామర్లకోట రోడ్డు 62 కిలోమీటర్ల మేర మీరే కట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఈ కెనాల్ రోడ్డు నేషనల్ హైవే కన్వర్ట్ ప్రతిపాదనల్ని నితిన్ గడ్కరీకి అందించారు. కాకినాడ పోర్టు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఏడీబీ రోడ్డుతో పాటు ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చేయొచ్చని, అదేవిధంగా ద్వారంపూడి, బెక్కనోలు, సామర్లకోట ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి కాబట్టి యాత్రికులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ రోడ్డు నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయమని చెప్పి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి అదే పని చేశారు. స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ కింద మార్చేశారు. ఏంటంటే స్టేట్ హైవేస్ అంటే మన ఆర్ఎన్బి డబ్బులతో ఖర్చు పెట్టాలి, నేషనల్ హైవేస్ అయితే ఖచ్చితంగా అదే చూసుకుంటుంది. అట్లా క్రమంగా నాడు జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు విమర్శించారు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ఎనియో అది విమర్శలు అనవసరం. మనకైతే కొత్త రోడ్లు రావడానికి అవకాశం ఉంది, కేంద్రం కట్టించేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అది కేంద్రం ఇచ్చిందని ఎంతమందికి తెలుస్తుంది అన్నదే ఇక్కడ డౌట్.